హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నంని పడేయకుండా ఇలా స్నాక్లా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు అందరూ. అసలుకు ఇది రైస్తో చేశారనేది కూడా అసలు తెలియదండి ఎవరికి. అంత టేస్టీగా ఉంటుంది, ఎవరు గుర్తు కూడా పట్టరు. మా నాన్నమ్మ వాళ్ళు మిగిలిపోయిన అన్నంతో ఎక్కువగా ఇలా స్నాక్ని తయారు చేసేవాళ్ళు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిగిలిపోయిన అన్నంని ఇలా పొడిగా చేసుకోండి. ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసి ఒకసారి బాగా వాష్ చేసుకోండి. ఇలా నీళ్లను వేసి వాష్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుందండి. ఉండలు అనేవి లేకోకుండా రైస్ని ఇలా బాగా నీట్గా పులిమేసుకోండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకునే నీళ్ళని మొత్తం వంచేసుకోండి. వంచేసి పూర్తిగా నీళ్ళను ఇలా పిండేసుకొని మనం ఈ రైస్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అస్సలు నీళ్ళు అనేవి ఉండకూడదండి, పూర్తిగా ఇలా పిండుకుంటూ వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి మొత్తం రైస్ని వేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని ఎండలో పెట్టుకోవాలండి. 1 లేదా 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలండి. 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండితే సరిపోతాయండి. చూడండి, 2 రోజుల తర్వాత ఎంత చిన్న సైజులో వచ్చాయో కదా. ఇలా పూర్తిగా ఎండిపోవాలండి ఈ రైస్ అనేది. ఇలా పూర్తిగా ఎండిపోయిన ఈ రైస్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే 6 నుండి 8 నెలల వరకు కూడా నిలవ ఉంటాయండి. ఈ రైస్ని బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఇవి వచ్చేసి అనపగింజలండి. నేను 1 గంట సేపు నానబెట్టేసి వీటికి పైనుండే తొక్కును మొత్తం తీసేసుకున్నానండి. పైనుండే పిప్పిని మొత్తం తీసుకున్న తర్వాత 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై అయిన వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను వీటిని డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా జల్లెడ పెట్టి జల్లెడలో వేసుకుంటున్నానండి. అలా అయితే మనకు తీయడానికి కూడా చాలా ఈజీగా వీలవుతుంది. అదే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కనుక తీసే లోపలే మొత్తం మిగతావి మొత్తం మనకు మాడిపోతాయండి. అందుకే ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఇలాంటి జల్లెడ కనుక కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వీటిని క్రిస్పీగా తయారయ్యేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటికి తీసేసుకోవడమేనండి. వీటిని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అనపగింజల్ని మొత్తం పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. మిగతా అనపగింజల్ని మొత్తం మరి సేమ్ ప్రాసెస్లోనే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. తొందరగానే బయటికి తీస్తే అవి క్రిస్పీగా అవ్వవండి, మెత్తబడిపోతాయి. నెక్స్ట్ 50 గ్రాముల పల్లీల్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో పెట్టేసి ఇలా మిక్స్ చేసుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకుంటే మన పైన మొత్తం అలాగే పచ్చిగా ఉంటాయండి, కింద మొత్తం తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి బయటికి తీసుకోవాలి. వీటిని కూడా ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ 50 గ్రాముల పుట్నాల పప్పును కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. వీటిని 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఈ పుట్నాల పప్పు రోస్టెడ్ కాబట్టి తొందరగా వేగిపోతాయండి. ఇలా ఆయిల్ని జస్ట్ ఇలా దులుపునట్టుగా ఇలా గరిటని ఇలా అనేసి బయటకు తీసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎండలో ఎండబెట్టుకున్న ఈ రైస్ ఉంది కదండి, మిగిలిపోయిన అన్నంని ఇలా ఎండలో ఎండబెట్టుకున్న ఈ రైస్ని సేమ్ ప్రాసెస్లోనే జల్లెడలోకి వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా పెట్టేసి ఆయిల్లో ఇలా వెంటనే బయటికి తీసేసుకోవాలండి. ఇలా ఆయిల్ని జస్ట్ ఇలా దులుపునట్టు గరిటతో ఇలా అనేసి బయటికి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో చేంజ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. అలా వేడిగా ఉంటే ఇవి తొందరగా పొంగుతాయండి. ఇలా మిగతా వాటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. లైక్ జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి తురుము ఇలాంటివి ఏవైనా కూడా డీప్ ఫ్రై చేసి వేసుకోవచ్చండి. ఇలా అన్నిటిని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న అనపగింజల్ని, పుట్నాల పప్పును, అలాగే పల్లీలను
ఇందులోకి డీప్ ఫ్రై చేసుకున్న మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటన్నిటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఉప్పును కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే రైస్లో కూడా మనము ఉప్పును వేసుకొని వండుకుంటాం కాబట్టి మనం లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడంత కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కనుక లైట్గా ధనియాల పొడిని కానీ లేదా గరం మసాలా పొడిని కానీ వేసుకోవచ్చండి. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే కనుక ధనియాల పొడిని కానీ మనం గరం మసాలాని కానీ స్కిప్ చేసుకోవాలండి. అవి వాటిని వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేమండి, స్మెల్ వస్తుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు మొత్తం వీటికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసి మీకు గనక తక్కువ అనిపిస్తే సాల్ట్ని కానీ లేదా కారాన్ని కానీ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే ఒక 2 లేదా 3 నెలల పాటు వరకు మనకు నిలవ ఉంటాయండి ఇవి. అంతే, రైస్ మిక్చర్ రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.